వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. 3 సినిమాలతో బిజీగా ప్రభాస్, నాన్ స్టాప్ షూట్స్ తో మహేష్, రిలీజ్ తో సంబంధం లేకుండా నాని, బ్యాలెన్స్ కంప్లీట్ చేసే పనిలో శర్వా, ఇలా హీరోలందరూ షూటింగ్ సెట్స్ లో బిజీగా ఉన్నారు. మరి ఏ హీరో ఏ సినిమా ఎంతవరకు వచ్చిందో, ఎవరు ఏ లొకేషన్స్ లో ఉన్నారో లెట్స్ హావ్ ఎ లుక్. ఎవరెలా ఉన్నా ప్రభాస్ మాత్రం 3 సినిమాలతో బిజీగా ఉన్నారు. స్పిరిట్ సినిమాతో పాటు ఫౌజీ, కల్కి 2 సినిమాల షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ 70% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. మిగిలిన 30% వర్క్ ని ఇదే స్పీడ్ లో పూర్తి చేసే టార్గెట్ తో ఉన్న మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు. సినిమా దసరాకి విడుదల కానుంది. ఫౌజీ సినిమా మాత్రమే కాదు, ప్రభాస్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ మూవీ కల్కి 2 షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఫిబ్రవరి ఎండింగ్ లో సీక్వెల్ ని పట్టాలెక్కించిన నాగశ్విన్ ప్రభాస్ ఇచ్చిన డేట్స్ కి తగ్గట్టు షెడ్యూల్స్ ప్లాన్ చేసి షూటింగ్ చేస్తున్నారు. సినిమాలో అశ్వత్థామగా నటించిన అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ వీక్ నుంచి కమల్ హాసన్ కూడా జాయిన్ అయ్యే కల్కి 2 సినిమా షూటింగ్ శంకరపల్లిలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతోంది. మహేష్ బాబు మాత్రం కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తూ నో బ్రేక్స్ అంటున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా కంటిన్యూ అవుతోంది. ఈ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం గండిపేటలో జరుగుతోంది. మరో 3 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు రాజమౌళి. అల్లు అర్జున్ ఒకవైపు షూటింగ్, ఒకవైపు ఫంక్షన్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. దీపికా పదుకొన్ హీరోయిన్ గా అల్లు అర్జున్ ఎట్లీ కాంబినేషన్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. బన్నీ కెరీర్ లో నెవర్ బిఫోర్ బడ్జెట్ తో హాలీవుడ్ స్టార్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టార్టింగ్ నుంచి షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ చేస్తోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా పెద్ది రిలీజ్ పోస్ట్ పోన్ అయినా షూటింగ్ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. మార్చి నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అయిన పెద్ది సినిమా షూటింగ్ 2 చోట్ల జరుగుతోంది. శంకరపల్లితో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలోనూ కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. మరోవైపు పెద్ది సినిమాకి డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశారు రామ్ చరణ్. సీనియర్ స్టార్ నాగార్జున తన మైల్ స్టోన్ మూవీని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. తమిళ్ డైరెక్టర్ కార్తీక్ డైరెక్షన్ లో నాగార్జున 100వ చిత్రం రాబోతోంది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని టీం నుంచి టైటిల్, లుక్ అప్డేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నాగార్జున మాత్రమే కాదు, వరుస విజయాలతో విక్టరీ జోష్ లో ఉన్న వెంకటేష్ త్రివిక్రమ్ మూవీని పరుగులు పెట్టిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. వెంకటేష్ కి జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తోంది సురేష్ ప్రొడక్షన్స్. రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్న స్కెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేస్తున్నారు హీరోలు. నిజానికి సమ్మర్ లో రిలీజ్ అనౌన్స్ చేసిన చాలా సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ మారిపోతున్నాయి. అయినా సరే షూటింగ్ కి మాత్రం రిలాక్సేషన్ ఇవ్వటం లేదు హీరోలు. నాని మాత్రం ఒకే సినిమా మీద ఫుల్ ఫోకస్ తో షూట్ చేస్తున్నారు. కంప్లీట్ మేకోవర్ తో శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నటిస్తున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. 30 ఎకరాల్లో వేసిన సెట్ లో కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు నాని అండ్ కో. ఇటు ఆయా షేర్ సాంగ్ తో ది ప్యారడైజ్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లారు నేచురల్ స్టార్ శర్వానంద్. షూటింగ్ స్పీడ్ పెంచేశారు. ఆల్రెడీ సంక్రాంతికి నారీ నారీ నడమ మురారితో ఆడియన్స్ ముందుకొచ్చిన శర్వా బ్యాలెన్స్ సినిమాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సంపత్ నంది డైరెక్షన్ లో శర్వానంద్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ భోగి షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. రీసెంట్ గా శర్వా ఫస్ట్ లుక్ తో పాటు సినిమాని ఆగస్టు 28న విడుదల చేస్తున్నట్లు రిలీజ్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ పెద్ద హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే సాలిడ్ స్టోరీ చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు. రోహిత్ కేపీ డైరెక్షన్ లో సాయి దుర్గతేజ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం తుక్కుగూడలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. 35 రోజుల్లో 18 సీక్వెన్స్ ఎపిసోడ్స్ తో వచ్చే ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ కోసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. వన్స్ క్లైమాక్స్ షూట్ పూర్తి కాగానే సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అప్పుడే సంక్రాంతి సీజన్, వాలంటైన్ మంత్ అయిపోయింది. ఇక సినిమాలకు ఈ నెల నుంచే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవబోతోంది. మరి మార్చి నుంచి స్లోగా పికప్ సమ్మర్ సినిమాలేంటి? ఈ నెలలో రిలీజ్ అవుతున్న ఇంట్రెస్టింగ్ మూవీస్ లిస్ట్ ఏంటి? ఎగ్జామ్స్ సీజన్ స్టార్ట్ అయిన సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి.
అయితే ఈ జానర్స్ మాత్రం ఎక్కువగా ఫ్యామిలీ, న్యూట్రల్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్న సినిమాలు. వాటిలో ఈ వారం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమా మృత్యుంజయ్. ఇప్పటికే లాస్ట్ వీక్ విష్ణు విన్యాసం సినిమా రిలీజ్ చేసిన శ్రీ విష్ణు మార్చి 6 ఈ వారం మృత్యుంజయ్ అనే థ్రిల్లర్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వరుసగా వస్తున్న కామెడీ సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చి ఈ థ్రిల్లర్ జానర్ కి షిఫ్ట్ అయినట్టు చెప్తున్నారు శ్రీ విష్ణు. మార్చి 6న చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఒక్కో సినిమా ఒక్కో జానర్. వీటిలో లేడీ ఓరియంటెడ్ రోల్లో లావణ్య త్రిపాఠి చేస్తున్న సినిమా సతీ లీలావతి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని అట్రాక్ట్ చేసే ఇంట్రెస్టింగ్ డ్రామాగా తెరకెక్కిన సతీ లీలావతి ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటి వరకు రకరకాల రోల్స్ తో సౌత్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన వరలక్ష్మి ఇప్పుడు లీడ్ రోల్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ గా సరస్వతి సినిమా చేశారు. పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సరస్వతి సినిమాని ఫస్ట్ నుంచి డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్న టీం రీసెంట్ గా ఈవెంట్ తో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా కూడా మార్చి 6నే రిలీజ్ అవుతోంది. ఒకవైపు థ్రిల్లర్, మరోవైపు విమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు మరో 2 డిఫరెంట్ సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. వాటిలో అప్కమింగ్ ఆర్టిస్టులతో యూత్ ని టార్గెట్ చేస్తూ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మార్చి 6న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు 90s కిడ్స్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్న శివాజీ లీడ్ రోల్స్ లో, లయ ఇంపార్టెంట్ రోల్లో సాంప్రదాయిని, సుప్పిని శుద్ధపూసని సినిమా మార్చి 6నే థియేటర్లోకి వస్తోంది. మార్చి ఫస్ట్ వీక్ ఫుల్ గా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ జోష్ మార్చి మొత్తం కంటిన్యూ కాబోతోంది. మార్చి 3rd వీక్ అన్ని బిగ్గెస్ట్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతుండటంతో ఆ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మార్చి ఫస్ట్ వీక్ లో చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మార్చి 13న మాత్రం బ్యాండ్ మేళం థియేటర్లోకి వస్తోంది. కోర్ట్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న రోషన్, శ్రీదేవి బ్యాండ్ మేళంలో మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఫుల్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇక అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సినిమా సందడి స్టార్ట్ అవబోతోంది మాత్రం మార్చి 19 నుంచే. మార్చి 3rd వీక్ నుంచి వరుస పెట్టి బిగ్గెస్ట్ మూవీస్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మార్చి 19న నిజానికి బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతోంది. ఒక సౌత్ మూవీ, ఒక బాలీవుడ్ మూవీ రిలీజ్ అవుతున్నాయి. సౌత్ నుంచి యష్ హీరోగా టాక్సిక్, బాలీవుడ్ నుంచి దురంధర్ 2 క్లాష్ కాబోతున్నాయి. దురంధర్ సూపర్ హిట్ అవడంతో ఈసారి పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా దురంధర్ 2 రిలీజ్ అవుతోంది. మరోవైపు KGF 2 హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని 5 సాలిడ్ హీరోయిన్లతో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా మార్చి 19నే థియేటర్లోకి వస్తోంది టాక్సిక్. ఈ సినిమాల నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ నువ్వా నేనా అంటూ పోటీ పడేలా ఉంది. అందుకే ఈ 2 బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాల రిలీజ్ పై ఫుల్ ఎక్సైటెడ్ గా ఉన్నారు ఫ్యాన్స్. మార్చి 26న ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని పీక్స్ కి చేర్చేలా పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రమోషన్లను స్పీడప్ చేస్తున్న టీం అదే రేంజ్ లో హైప్ కూడా క్రియేట్ చేస్తోంది. గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన 10 ఏళ్లకి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇలా మార్చి మొత్తం చిన్న సినిమాలు, పెద్ద సినిమాలతో ఆడియన్స్ ని ఫుల్ ఎంగేజ్ చేయబోతోంది. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది వాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.